ములుగు జిల్లా మేడారంలో పర్యటిస్తున్నారు రాష్ట్ర మంత్రులు పొంగులేటి సీతక్క. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. మేడారం గద్దెల ప్రాంగణం విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ను ఆరా తీశారు. జాతరలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ములుగు జిల్లా మేడారంలో పర్యటిస్తున్నారు రాష్ట్ర మంత్రులు పొంగులేటి సీతక్క. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. మేడారం గద్దెల ప్రాంగణం విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ను ఆరా తీశారు. జాతరలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్. శ్రవంతి, మేడారంలో 251 కోట్లతోటి మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో మేడారంకి సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ, పగడిద్దర గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దెల విస్తీర్ణకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నాయి. అయితే సమ్మక్క సారలమ్మ గద్దెలు మాత్రం అదే విధంగా ఉంటాయి. పగడిద్దరాజు గోవిందరాజులకు సంబంధించిన గద్దెలు మాత్రమే ఒకే వరుసలో ఉండేలాగా మారుస్తున్నారు. రేపు దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ప్రస్తుతం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సీతక్క ఇద్దరు కూడా మేడారం అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే మేడారం మహాజాతర సమీపిస్తుంది. జనవరి 28 నుంచి జాతర ప్రారంభమవుతుంది. అయితే జాతరకు ముందు నుంచే భారీ సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వస్తారు. అమ్మవార్లను దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాతర సమయానికి పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా పూర్తి చేయడం, వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ కూడా మంత్రులు మేడారం సంబంధించినటువంటి దానిలో పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ కూడా ఇద్దరు మంత్రులు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా సీతక్క ఇద్దరు కూడా మేడారం సంబంధించినటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కూడా వారు వెంట ఉన్నారు. ప్రస్తుతం అధికారులంతా కూడా మేడారంకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన ప్రోగ్రెస్, తర్వాత వివిధ శాఖలు చేపట్టినటువంటి పనులు అవి ఎప్పటి వరకు పూర్తి చేస్తారు, వీటన్నిటి మీద కూడా ఒక రిపోర్ట్ ఇస్తున్నారు. ప్రస్తుతం గద్దెల దగ్గర పర్యవేక్షించి అక్కడి నుంచి జంపన్నవాగు దగ్గరికి మంత్రులు బయలుదేరారు. జంపన్నవాగు దగ్గర కూడా లక్షల మంది పుణ్యస్నానాలు చేస్తారు. అక్కడ కూడా జరిగే పనులన్నీ కూడా జరుగుతారు. అయితే మనం ప్రస్తుతం మనకు ఈ వెనుక ఉన్నది కనుక చూస్తే ఇది పగడిద్దరాజుకు సంబంధించినటువంటి గద్దె. ప్రస్తుతం ఈ గద్దెనే మార్పు చేస్తున్నారు. ఈ గద్దెకు సంబంధించినటువంటిది తీసుకువెళ్ళి కొత్తగా నిర్మాణం ఒకే వరుసలో చేస్తున్న దగ్గర రేపు పునఃప్రతిష్ఠ చేస్తారు. అదేవిధంగా కొద్దిగా మన పక్క చూస్తే గోవిందరాజులు ఒకప్పుడు గద్దెల దగ్గరికి రావాలంటే కూడా ఇబ్బంది ఉండేది. సమ్మక్క సారలమ్మ గద్దెలు దర్శించుకున్న వాళ్ళు పగడిద్దరాజు గోవిందరాజుల గద్దెలు దర్శించుకోవాలంటే కూడా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఆ సమస్యను తీర్చారు. ఎటే టైంలో 10,000 మంది ఒకేసారి సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి వస్తే భక్తులు దర్శనం చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేసే విధంగా, మేనేజ్మెంట్ చేసే విధంగా కూడా ఈ మాస్టర్ ప్లాన్లో రూపొందించారు. సేమ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి గద్దెలకు సంబంధించినటువంటి పునర్నిర్మాణం ఏది పగడిద్దరాజు గోవిందరాజుకు సంబంధించినటువంటి పనిలో భాగంగా రేపు సాధారణ భక్తులకు ఎవరికి దర్శనం ఉండదు. ఈరోజు సాయంత్రం నుంచే దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అయితే రేపు ఏ విధమైనటువంటి పూజలు జరుగుతాయో మనకు పూజలు ఉన్నారు, వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం. అరుణ్, అంటే రేపు పగడిద్దరాజు గోవిందరాజులకు సంబంధించినటువంటి పునఃప్రతిష్ఠన కావచ్చు, ఈ పూజలు అంతా కూడా ఎట్లా జరుగుతాయి, రేపు సామాన్య భక్తులకు ఎప్పటి వరకు దర్శనానికి అవకాశం ఉండదు? ఇటు గోవిందరాజు పగడిద్దరాజు గద్దెల్ని కొత్తగా నిర్మించడం జరుగుతుందండి. ఆల్రెడీ 2-3 రోజుల ముందు నుంచే ఇటు పునుగొండల కామారంలో ప్లస్ ఈ కొండాయిలో వాళ్ళకి సంబంధించిన ఆ వంశాలకు సంబంధించిన పూజారులు నిష్ఠతోటి, నియమనిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమ తమ గుళ్ళో పూజలు చేసిన తర్వాత ఇక్కడ అంటే బుధవారం పూట అంటే మధ్యాహ్నం 1-2 ప్రాంతంలో కొత్త గద్దెలు ప్రతిష్ఠించడం జరుగుతుంది. అంటే వీళ్ళని కూడా అష్టదిగ్బంధనం చేసి లోపల అంటే బంధించి భూమిలో వేసిన తర్వాత పైనుంచి ధ్వజస్తంభం నిలపడం జరుగుతుంది. సో ఇప్పుడు చూస్తున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు ఎట్లా జరుగుతున్నాయి, మొత్తం మీ గోత్రాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా చరిత్ర భావితరాలకు అందించే విధంగా వచ్చే 100 సంవత్సరాలైనా కానీ ఈ చరిత్ర అందరికీ నిలిచిపోయే విధంగా కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటివరకు మంత్రులతో కూడా మీరు కూడా తిరిగారు, మీరు కూడా మాట్లాడారు, ఎట్లా జరుగుతున్నాయి? మంత్రులకు ఏమన్నా మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇచ్చారా? ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్? పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. అయితే ఏంటంటే ఈ పనులు ఒక 6 నెలల ముందు నుంచి పెట్టుకున్న బాగుండు, లేదంటే జాతర అయిపోయిన తర్వాత పెట్టుకున్న బాగుండు. ఈ పనులు ఇదే టైంలో నిర్వహించిండ్రు, జాతర ఇదే టైంలో వస్తుంది. మనం మేడారం అంటే ఏంటంటే ఆ 4 రోజులు కాకుండా దాదాపు నెల రోజులు ముందు నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇదే సమయంలో ఈ పనులు చేయడం వల్ల ఇటు భక్తుల తాకిడి, ఇటు ఈ పనుల వల్ల కొద్దిగా అటు డిస్టర్బెన్స్ అవుతున్నారు. కానీ ఏంటంటే జాతర వరకు మాత్రం మనం గుడి నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఏంటంటే
ఏ అమ్మవారికి ఆ చరిత్ర అంటే సారలమ్మ చరిత్ర, సమ్మక్క చరిత్ర, గోవిందరాజు పగిడిద్దరాజు చరిత్ర వాళ్ళ గద్దెల మీద ఉంటుంది. అట్లా కాకుండా ఇటు సమ్మక్క పూజారులు అంటే సిద్ధమైన ఇటు కాక ఇటు పెనుక ఇటు దబ్బగట్ల ఎవరి వంశాల చరిత్ర వాళ్ళ వంశాలకు దీని మీద చెక్కడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇటు ఆదివాసుల జీవన విధానాలు, సాంప్రదాయాలు, ఆదివాసులు ఏంటి ఎట్లా అనేది కూడా మనం ఈ గుడి ప్రాంగణంలో చూడడం జరుగుతుంది. సో స్రవంతి, ప్రస్తుతం అయితే మంత్రుల పర్యటన కొనసాగుతుంది. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. జంపన్న బాగు దగ్గర కావచ్చు, తర్వాత మేడారంకు వచ్చే డబుల్ రోడ్లు చేస్తున్నారు. తర్వాత ఈ మేడారం గద్దెల దగ్గర కూడా 8 ప్రధానటువంటి ద్వారాలు ఉంటాయి, 4 ఎగ్జిట్ ఉంటే 4 ఇన్ను ఉంటాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి హరిత హోటల్కి వెళ్తారు. అక్కడ కూడా ఈ పనులకు సంబంధించినటువంటి రివ్యూ నిర్వహిస్తారు. ఈ రివ్యూ తర్వాత మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడతారు. శ్రవంతి.